కాబట్టి ఇది కొత్త ఏం కాదు. రైట్. అయితే సరే, మళ్ళీ రాష్ట్రానికి వద్దాం. ఇందాక కోటరీ గురించి ప్రస్తావన చేశారు, వైసీపీ కోటరీ. అంతర్గత శత్రువుల్ని జయించలేకపోతే బయట కోట్లాది మంది అభిమానం ఉన్నా సరే మనం అధికారంలోకి రాలేము. దానికి జగన్మోహన్ రెడ్డి గారి ఉదాహరణ. అంతర్గత శత్రువులు ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారికి? కుటుంబ సభ్యులేనా? నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, పేర్లు మాత్రం చెప్పనని. అవును. ఓ కాంక్రీట్ కుర్చీ ఉంది అక్కడ. ఆ కాంక్రీట్ కుర్చీని ఎవరు జరపలేరు. నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా జరపలేని పరిస్థితి ఉన్నట్టుంది. అదే నాకు ఆశ్చర్యం. తన వ్యవస్థలో కాంక్రీట్ కుర్చీని తాను కూడా జరపలేని పరిస్థితికి వెళ్ళిపోయాడా అనేది నేను గమనిస్తూ ఉన్నా. పార్టీ నుంచి బయట వచ్చాక అనేక మందిని చెప్తున్నప్పటికీ అవి రుచించకపోయినప్పటికీ నిజాలు మాత్రమే. పార్టీ నుంచి బయట వచ్చాక మాకేం స్వార్థం ఉంటుంది ఆ పార్టీలో? మాకేం సంబంధం? కానీ నిజాయితీగా చెప్పినప్పుడు ఎవరైనా సూచనలు సలహాలు తీసుకుంటే ప్రజలకు మళ్ళీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఆయన ఉపయోగపడకపోయినా బీజేపీ ఎదగాలని నేను కోరుకుంటున్నా. నేను అందుకే పదే పదే పిలుపునిస్తున్నా, ప్రతి ఇంటర్వ్యూలో ఒక పిలుపునిస్తున్నా. వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలకు గుర్తింపు కార్డు లేదు, సభ్యత్వం సరిగా జరగట్లేదు, నాయకులకు విలువ లేదు, ఎమ్మెల్యేలుగా ఉన్నోళ్ళకి, ఎంపీలుగా ఉన్నోళ్ళకి, మంత్రులుగా ఉన్నోళ్ళకి అపాయింట్మెంట్లు దొరకలేదు, ఇప్పటికీ మార్పు రాలేదు. కాబట్టి మీరంతా కూడా ఒకసారి దేశ చరిత్రను మారుస్తున్నా, దేశాన్ని గొప్పగా పరిపాలిస్తున్నా, భారతదేశం అంత పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీలోకి రావాల్సిందిగా పిలుపునిస్తున్నా. అది ఎవరి ద్వారా వచ్చినా పర్లేదు, కానీ బీజేపీ వైపు చూడమని అడుగుతున్నా. సాయిరెడ్డి గారు కూడా వచ్చేస్తున్నారు. ఒక గొప్ప ప్రయత్నం చేద్దాం, బీజేపీని ఆంధ్రప్రదేశ్లో ఒక వెలుగు వెలిగేలా చేద్దామని నేను కోరుకుంటున్నాను. రైట్. అంటే ఇప్పుడు మీరు సాయిరెడ్డి గారి ద్వారా, విజయసాయిరెడ్డి గారి ద్వారా వైసీపీలో చేరానంటున్నారు. మీరు వచ్చిన 1 వీక్ తేడాలో ఆయనకు వచ్చేసారు. ఇందాక అడిగాము, ఇద్దరు అనుకొని వచ్చేసారా, లేకపోతే ఆయనకు కూడా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా బీజేపీ నుంచి? బీజేపీలో చేరి మళ్ళీ ఖాళీ చేసిన రాజ్యసభ స్థానానికి మళ్ళీ బీజేపీ నుంచి కంటెస్ట్ చేద్దామని? అలాంటిది ఏం లేదని నాకు తెలుసు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశాక నేను ఒకసారి కలవడం జరిగింది. దాదాపు 1 గంట సేపు కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆయనకి జరిగిన అవమానాలు కోటరీ ద్వారా ఏవైతే జరిగాయో వాటి గురించి మాట్లాడుకున్నాం, కానీ ఆయన భవిష్యత్ కార్యాచరణ గురించి ఏమీ చెప్పలేదు. కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీగా నాకు అనిపించింది అంతసేపు మాట్లాడిన తర్వాత, తిరిగి ఆయన రాజకీయ వ్యవసాయం చేస్తారు, ఖచ్చితంగా మళ్ళా చట్టసభల్లోకి వస్తారు, కుదిరితే కేంద్ర మంత్రి కూడా అయ్యే అవకాశం ఉందని నేనైతే ఒక అంచనాకు వచ్చా. తను ఇన్డెప్త్ మాట్లాడే మాటలను బట్టి నాకు అనిపించింది, ఒక రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఆయనైతే ఖచ్చితంగా రాజకీయాల్లోనే ఉంటాడు, రాజకీయ పార్టీలోకి వస్తాడు, తిరిగి చట్టసభల్లోకి వస్తాడు, తిరిగి మరిన్ని పదవులను కూడా తీసుకోగలిగే స్థాయిలోకి వస్తాడేమో అని నాకు అంచనా కలిగింది. ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ ఆర్ ఏ లాంగ్ బ్రేక్? మోస్ట్లీ 6 months. 6 months వ్యవధిలో. సో విల్ బి బ్యాక్ అనమాట. 100% విత్ మోర్ సౌండ్. ఎస్. సో ఇంకా ఎంతమంది వైసీపీ నుంచి బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? నేను ఓపెన్ డయాస్లో పిలుపునిస్తున్నా, పార్టీగానే ఆ బాధ్యత ఇస్తే ఇక్కడ మీరు చూశారు ఈటెల రాజేందర్ గారిని. ఏం పదవి ఇచ్చారు ఈటెల రాజేందర్ గారికి? ఆయనది పెద్ద స్థాయి, నాది అంత స్థాయి కాదు, కానీ నేను గట్టిగా మాట్లాడి మోటివేట్ చేయగలను నా నమ్మకం. రైట్. మోటివేషన్లోనే చాలా విషయం ఉంటుంది వాసుదేవన్ గారు. ఇప్పుడు మీరు మోటివేట్ చేసే శక్తి మీకు ఉందన్నారు కదా, మీరు ఫస్ట్ విజయసాయిరెడ్డి గారిని మోటివేట్ చేసి తీసుకొచ్చేయచ్చుగా బీజేపీలోకి. అప్పుడు చూడండి, మీరు చూడండి, రాబోయే రోజుల్లో మీరు చూడండి. రైట్. తర్వాత కోటరీ గురించి మాట్లాడుతూ, కోటరీకి వ్యతిరేకంగా ఆయన చాలా ట్వీట్స్ చేస్తున్నారు. కోటరీ నిర్మాత ఆయన కదా అసలు? కాదు.